అనేది ఎక్కువగా డయాస్టోలిక్ ఇది అంటే నేను అది చెప్తాను. సిస్టోల్ అంటే ఏంటి, డయాస్టోల్ అంటే ఏంటి అంటే 120/80 కదా. 120 అనేది సిస్టోలిక్ రేట్ ఆఫ్ ఇదైతే 80 అనేది డయాస్టోలిక్ ఇది. కింద ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ 80 ఇది ఎప్పుడు కూడా పెరగకూడదు. ఓకే. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే సిమ్టమ్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి ఉన్నట్టుండి సడన్గా మనం హాస్పిటల్కి ఎలా వెళ్ళాల్సి వస్తుందంటే వాళ్ళకి బ్లర్గా అయిపోతుంది విజను, నోస్ నుంచి బ్లీడింగ్ వస్తుంది, అలాగే సమ్ తిమ్మిరిగా అయిపోవటం, ఇలాంటి కండిషన్స్ వస్తాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే వాళ్ళ రేట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హైగా ఉన్నట్టు అలాంటి కండిషన్స్లో. అందుకే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు బ్లడ్ ప్రెషర్నే చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ చూద్దామండి హౌ ఇట్ ఈస్ మెజర్డ్ అంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటంటే టాప్ నెంబరు ద ప్రెషర్ ఆఫ్ ఆర్టరీస్ వెన్ ద హార్ట్ బీట్. ప్రెషర్ ఆర్టరీస్ వెయిన్స్ అని రెండు ఉంటాయి కదండి. ఆర్టరీస్ యొక్క ప్రెషర్ వెన్ హార్ట్ బీట్ అవుతున్నప్పుడు ఆర్టరీస్ యొక్క ప్రెషర్ని సిస్టోలిక్ ఇది కింద కొలుస్తారండి. డయాస్టోలిక్ మూమెంట్ ఏంటి అంటే ఏంటండి ప్రెషర్ వెన్ ద హార్ట్ రిలాక్స్డ్ బిట్వీన్ ద బీట్స్. లబ్ డబ్ అని కొట్టుకుంటున్నప్పుడు హార్ట్ ఈ బీట్స్ మధ్యలో ఉన్న ప్రెషర్, దాన్ని డయాస్టోలిక్ మూమెంట్ అంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా హెల్దీ పర్సన్కి 120/80 mmHgలో కొలుస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ది వచ్చేసి హైపర్ టెన్షన్లో 130 చెప్పాను కదా, WHO నామ్స్ మారాయని 130 అనేది కామను. సో కిందది వచ్చేసి 130, 139 వరకు ఉండొచ్చు. కిందది వచ్చేసి 80 నుంచి 89, 90 వరకు ఉండొచ్చు. ఓకే. సో లో కిందది వచ్చేసి హై ఉండకూడదు, లో ఉండకూడదండి. డయాస్టోలిక్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా హై ఉండకూడదు, లో ఉండకూడదు. లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి కళ్ళు తిరగడం, ఉన్నట్టుండి సడన్గా పడిపోవటం, వీక్గా ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. హైగా ఉన్నప్పుడు వాళ్ళకి రేట్ ఆఫ్ హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, విజన్ బ్లర్ అవుతూ ఉంటుంది, చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇందులో ఏమవుతుంది, ఈ కండిషన్స్ అన్ని రావడం వల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో దానివల్ల సిమ్టమ్స్ లీడ్స్ టు హార్ట్ అటాక్ అనమాట. సో ఇలాంటి కండిషన్స్ తొందరగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటో నార్మల్గా చెమటలు పట్టినా కూడా వెళ్ళాలా మేడం అంటే అలా అనేం కాదు. సడన్గా సడన్గా మనకి ఏదన్నా కండిషన్ వస్తుంది అని తెలుసుకుంటున్నప్పుడు బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్, రైట్, ఎ ఫిజిషియన్. నో కాజెస్ ఆఫ్ బీపీ ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏమి చేయకుండా డైలీ ఏదో కూర్చున్నామా, చేసామా, తిన్నామా, తిరిగామా, ఉన్నామా అన్నట్టు ఉంటే కనుక బ్లడ్లో ఉండే కండిషన్ ప్రెషర్ అనేది ఇది అవుతుంది. ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ టొబాకో, ఇది కూడా ఆల్కహాల్ అండ్ టొబాకో తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. క్రానిక్ స్ట్రెస్ కంటిన్యూ దీర్ఘకాలంగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళల్లో చూడండి స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేతులు షివర్ అవుతూ ఉంటాయి, పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు పానిక్ అటాక్స్ అట. పానిక్ అటాక్స్ అంటే నేను ఫస్ట్లో ఏంటా అంటే అనుకునేదాన్ని. ఏంటంటే సడన్గా భయపడి కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అదనమాట. దాన్ని పానిక్ అటాక్స్ అంటారు. సో కొత్త వర్డ్స్ అనమాట, నేర్చుకోండి మీరు కూడా. సో అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ని మనం కంట్రోల్ చేయలేం కదండి. ఏజ్ వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఉంటుందన్నమాట. సమ్ మెడికల్ కండిషన్స్ లైక్ కిడ్నీ డిసీజెస్, కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కామన్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది, బీపీ అనేది. స్లీపింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ ప్రాబ్లం, నైట్ స్లీపింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోకుండా, ఎక్కువ నిద్రపోకుండా స్ట్రెస్ తీసుకొని 2 గంటలు 3 గంటలే పడుకొని పనిచేసే వాళ్ళల్లో కూడా బీపీ అనేది ఉంటుంది. సో డైట్, ఎక్సెసివ్ టేకింగ్ ఆఫ్ సాల్ట్స్ అండ్ లో టేకింగ్ ఆఫ్ పొటాషియం. ఓకే. ఎక్సెస్గా సాల్ట్ కూరల్లో వాటిల్లో అన్నిట్లో ఉప్పులు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, మజ్జిగ పెరుగన్నంలో వాటిల్లో అన్నిట్లోనూ.
సో దానివల్ల కూడా వస్తుంది. పొటాషియం కండిషన్ టేకింగ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో సిమ్టమ్స్ వచ్చేసి నేను ఇందాక ఆల్రెడీ చెప్పానండి. సివియర్ హెడేక్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉంటుంది. అంటే మనం నార్మల్ పర్సన్ తీసుకునే బ్రీత్ కంటే కూడా వాళ్ళు తీసుకునే బ్రీత్ షాలోగా ఉంటుంది, అలా ఫాస్ట్గా తీసేసుకుంటూ ఉంటారు. విజన్ చేంజ్ అవుతుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, అండ్ నోస్ నుంచి ఎక్కువగా సివియర్ బీపీ ఉన్న వాళ్ళలో నోస్ బ్లీడింగ్ ఉంటుంది. కానీ కొంతమందిలో తెలియదండి, బీపీ ఉన్నట్టు కూడా తెలియదు. సో మనం చెక్ చేయించుకుంటూ రెగ్యులర్ చెకప్స్ అనేవి నవడేస్ ఇవాళ రేపు ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా అవసరం. అండ్ ఇమీడియట్ మెడికల్ హెల్ప్ అనేది అవసరం ఉంటుంది. సో డైట్ విషయానికి వస్తే సాల్ట్స్ అవి తక్కువ తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవటం, సేమ్ డయాబెటీస్ లాగానే. యోగా పరంగా వస్తే ఏంటంటే శవాసన అండ్ విపరీతకరణి, సేతుబంధాసన, అలాంగ్ విత్ బ్రీతింగ్స్, అనులోమ్ విలోమ్, భ్రామరి, మెడిటేషన్స్ రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్ అనమాట. ఓకే, సో వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ ఫ్యాట్ ఫ్రీ, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే, బీన్స్, నట్స్, సీడ్స్ అనేవి హైపర్ టెన్షన్ని దూరంగా ఉంచడానికి దోహదపడుతుంది. రైట్, లాస్ట్ వన్ వచ్చేసండి ఆర్థో. ఇది ఒక్కటి కూడా కవర్ చేసేస్తాను, అయిపోతుంది వాళ్ళతో. నీ పెయిన్స్ అనేవి నవ్వేడేస్ కామన్ అండి. ఆర్థో పెయిన్స్ అందరికీ మ్యాక్సిమం ఏజ్తో పని లేకుండా అందరికీ వస్తున్నాయి కదా. సో ఇందులో వచ్చేసి సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ స్ట్రక్చరల్ ఇంజురీస్. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే అండి, నీలో ఒక సి షేప్ కర్వ్ ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బేసిక్ నీ ఎనాటమీ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. నేను దాని జోలికి వెళ్ళట్లేదు, అసలు ఎందుకు నీ పెయిన్స్ వస్తాయనే దాని గురించి మాట్లాడుతున్నా. స్ట్రక్చరల్ ఇంజురీస్, పోస్చరల్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనం కూర్చున్నప్పుడు ఏదన్నా నీ దగ్గర ఇంజురీస్, లిగమెంట్స్ కానీ ఏదైనా టియర్ అవ్వడము, లేదంటే మనం కూర్చునే పోస్చర్లో కూడా ఏమవుతుందంటే అండి, చిన్నగా కుర్చీలో స్ట్రైట్గా ఇలా కూర్చుంటాం మనం, చిన్నగా ఇలా జారబడిపోతాం. అట్ లీడ్స్ టు కూడా ప్రెషర్ ఆన్ యువర్ నీ క్యాప్స్. నీ చుట్టుపక్కల ఉన్న మజిల్స్కి వాటికి అన్నిటికీ ప్రెషర్ని ఇస్తుంది అనమాట. సో దానివల్ల కూడా నీ పెయిన్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ సిస్టమాటిక్ అండ్ మెటబాలిక్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్, ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్స్, హార్మోనల్ చేంజెస్ ఎఫెక్ట్స్ ద జాయింట్ హెల్త్ అనమాట. సో అంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా గౌట్ అంటారండి దాన్ని. సో ఇది ఎక్కువగా స్టోర్ అయిపోవడం, దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న బోన్ హెల్త్ దెబ్బతింటుందండి. అండ్ ఇంకొకటి ఇన్ఫ్లమేషన్, వాపు ఇలాంటివి ఉండడం వల్ల కూడా నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ మజిల్స్ వీక్నెస్ అండ్ ఇంబ్యాలెన్స్, చుట్టూ ఉన్న ఇవి ఉంటాయి కదా, హ్యామ్స్ట్రింగ్స్, ఇవి ఉంటాయి కదా కాఫ్ మజిల్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే బటక్స్, వెనకాల ఉన్న స్పైన్ మజిల్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి వీక్ అయిపోయినప్పుడు కూడా ఆర్థో పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అండ్ ఎమోషనల్ అండ్ ప్రాణిక్ ఇంబ్యాలెన్స్, అంటే ఫ్లో ఆఫ్ ప్రాణ, అంటే వెళ్ళాల్సిన ప్రాణశక్తి అనేది మీ నీ జాయింట్స్లోకి వెళ్ళకపోవడం వల్ల కూడా ఆర్థో పెయిన్స్ అనేవి వస్తాయి. అది ఈవెన్ ఓన్లీ ఒక మోకాళ్ళ నొప్పులనే కాదు, జాయింట్ పెయిన్స్ ఎక్కడైనా సరే వెళ్ళాల్సిన ప్రాణశక్తి అనేది అక్కడి దాకా వెళ్ళకపోవటం వల్ల అక్కడ సెల్స్ అనేవి ఎనర్జీతో ఉండవు, డ్యామేజ్ అవుతాయి. దానివల్ల కూడా నీ పెయిన్స్, ఆర్థో పెయిన్స్ అనేవి బాగా ఉంటాయి. కామన్ సిమ్టమ్స్ ఏముంటాయండి, షార్ప్ అండ్ డల్ పెయిన్ లోకలైజ్ ఇన్ ఫ్రంట్, బ్యాక్, ఇన్నర్ అండ్ అవుటర్ నీ. ముందు వెనక సైడ్స్ నీస్లో షార్ప్గా అంటే సూదులతో పొడిచినట్టుగా పెయిన్ ఉంటుంది సిమ్టమ్స్. కొంతమందిలో పట్టేసినట్టుగా ఉంటుంది, స్టిఫ్నెస్.
కాళ్ళు పట్టేసాయి, మోకాళ్ళు పట్టేస్తాయి. కొంతమంది ఉన్నట్టుండి సడన్గా లేవలేరు, ఆగండి ఆగండి కాళ్ళు పట్టేసాయి అంటారు, మోకాళ్ళు పట్టేసాయి అంటారు, జాయింట్స్ పట్టేస్తాయి, యాంకిల్స్ పట్టేస్తాయి. ఈ సడన్గా స్టిఫ్నెస్ వస్తుంది. ఇంకొకటి కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, కాళ్ళ వాపులు, మోకాళ్ళ వాపులు ఉంటాయి కదా. సో మోకాళ్ళు యాంకిల్స్ దగ్గర, మడమల దగ్గర ఎక్కువగా వాపు కనపడుతూ ఉంటుంది. చాలా మందికి బూరులు ఉబ్బినట్టు ఉప్పేస్తూ ఉంటాయి కాళ్ళు చక్కగా. సో అది. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ ఇన్ఫ్లమేషన్, డిఫికల్టీ ఆఫ్ క్లైంబింగ్ స్టెయిర్స్, మెట్లు ఎక్కడానికి వీటికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. స్టెయిర్స్, రైజింగ్ ఫ్రమ్ సిట్టింగ్స్, కూర్చుని లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. సో ఇవన్నీ కూడా స్క్వాటింగ్ అండ్ ప్రొలాంగ్డ్ వాకింగ్, ఎక్కువ రోజులు చాలా దూరాలు నడవడం వల్ల కూడా కీళ్ళు అరిగిపోయినాయి అని చెప్తూ ఉంటారు కొంతమందికి. సో ఎక్కువ వాకింగ్ దానివల్ల కూడా. అండ్ సిట్టింగ్ పొజిషన్స్, స్క్వాటింగ్ పొజిషన్స్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా నవేడేస్ ఆర్థో పెయిన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే. సో ఇందులో ఏంటంటే అండి, పెయిన్స్లో కూడా రకాలు ఉంటాయండి. మీకున్నవి నాకు ఉండాలని లేదు, నాకున్నవి మీకు ఉండాలని లేదు అన్నట్టు. సో పెయిన్స్లో కూడా రకాలు ఉంటాయి. ప్రిక్లింగ్ సెన్సేషన్, స్టిఫ్నెస్. ప్రిక్లింగ్ సెన్సేషన్ అంటే గుచ్చినట్టుగా ఉండడం, ప్రిక్లింగ్ సెన్సేషను గట్టిగా పట్టేసినట్టుగా ఉండడం. అండ్ బర్నింగ్, కాళ్ళల్లో మంట కూడా ఉంటుందండి కొంతమందికి. ఓకే. అండ్ హెవీనెస్, బాగా హెవీగా ఉన్నట్టుగా, బరువుగా ఉన్నట్టుగా ఉంటాయి కాళ్ళు. అండ్ షిఫ్టింగ్ పెయిన్, అంటే ఒకే దగ్గర పెయిన్ అనేది ఉండదు, రకరకాల టైంలో. ఇప్పుడు ఇక్కడ పట్టేసింది, ఇక్కడ ఇవాళ ఈ గంటకి ఇక్కడ ఉన్నది, నెక్స్ట్ గంట ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు పెయిన్ అనేది. నెక్స్ట్ కాన్స్టెంట్ పెయిన్, ఒకే దగ్గర పెయిన్ ఉంటుంది కొంతమందికి. సో ఇవన్నీ కూడా పెయిన్లో రకాలన్నమాట. సో మనము సూక్ష్మ వ్యాయామాస్, మీకు ఆల్రెడీ క్లాసుల్లో చెప్పే ఉంటారు యోగిక్ సూక్ష్మ వ్యాయామాస్ అనేవి. సో ఈ సూక్ష్మ వ్యాయామాస్ అనేవి ఎస్పెషల్లీ ఆర్థోపెటిక్ పెయిన్స్కి, షోల్డర్ ఇష్యూస్కి, సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పి వస్తూ ఉంటారు, అండ్ సయాటికా, వీటికి సూక్ష్మ వ్యాయామాస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవి ఏం చేస్తాయంటే జెంటిల్ మూమెంట్స్, ఆల్ ఏజెస్ వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న చిన్న మూమెంట్స్తో చాలా ఎక్కువ బెనిఫిట్ని పొందొచ్చు యోగిక్ సూక్ష్మ వ్యాయామాస్ ద్వారా. ఓకే. ఫస్ట్ది వచ్చేసి టో బెండింగ్ అండి. టోస్ అంటే ఏంటో తెలుసా? కాలి వేళ్ళు. ఓకే. టో బెండింగ్స్, ఇది ఆల్రెడీ చూపించాను కూడా నేను ప్రాక్టికల్ సెషన్ కదా. టో బెండింగ్స్, యాంకిల్ రొటేషను, యాంకిల్ బెండింగ్స్, అండ్ నీ రొటేషను, నీ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషను, కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్స్, నెక్స్ట్ స్క్వాట్స్, అండ్ యాంకిల్ మూమెంట్స్, హిప్ రొటేషను, ఇవన్నీ కూడా సూక్ష్మ వ్యాయామాస్లో కిందకు వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ ఆసనాస్లో తాడాసన. తాడాసనలో కూడా వేరియేషన్స్, రైట్ సైడ్ బెండ్ అవ్వడం, లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వడం. అండ్ త్రికోణాసన, ట్రయాంగిల్ పోజ్ తెలుసు కదా, త్రికోణాసన, జానుశిరాసన, ఇవన్నీ కూడా స్టాండింగ్ ఆసనాస్ కిందకు వస్తాయి. అండ్ ప్రోనాసనాస్, జానుశిరాసన అంటే హాఫ్ అంటే వృక్షాసన, వీటిల్లోనే కిందకి వంగే బెండింగ్ ఆసన అనమాట అది. సో నెక్స్ట్ ప్రోనాసన, శలభాసన అండ్ సరళ భుజంగాసన అండ్ బెకాసన సింగిల్ లెగ్ అట, బెకాసన. ఓకే. శలభాసన అండ్ సరళ భుజంగాసన కూడా చేయొచ్చండి ఆర్దో వాళ్ళు. అండ్ సుపైన్ పోజెస్లో వచ్చేసి ఉత్తాన పాదాసన, సింగిల్ లెగ్ రైజింగ్ యువర్ లెగ్ అప్ టు 90 degrees, అది చేయొచ్చు. వాల్ సపోర్ట్తో 90 degrees లెగ్ రైజ్ చేయొచ్చు. అండ్ అనంత శయనాసన ఐడియా ఉంది కండి, విష్ణుమూర్తిలాగా పడుకొని సైడ్ లెగ్ అప్స్ చేస్తూ ఉంటారు. అనంత శయనాసను, లైక్ ఐటీ బ్యాండ్ అని కూడా అంటారు దాన్ని, రైట్. సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోజ్ తెలుసు కదా. ఇవన్నీ కూడా సుపైన్ పోజెస్ కిందకు వస్తాయి అన్నమాట. సో సమ్ స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయండి ఆర్థో పెయిన్స్కి. నీ ట్యాపింగ్, నీ దగ్గర సైడ్కి, పైన, అప్పరు, లోవర్ పార్ట్స్లో, సైడ్ పార్ట్స్లో ట్యాపింగ్ చేయడం వల్ల కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇదవుతుంది అనమాట. అండ్ అదొక రకమైన థెరపీ అండి. అది ట్యాపింగ్స్ అనేవి ఒక రకమైన థెరపీస్. ఇది మనం నార్మల్గా కామన్గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్లో, సాకెట్స్లో,
ఇక్కడ ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో అది చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగుంటుందండి. అంటే రెడ్గా అయిపోయేదాకా కొట్టాలి. అక్కడ కొడుతూ ఉంటే ఆ ట్యాపింగ్స్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్ అండ్ సెసిమి ఆయిల్, ఆవ నూనె అండ్ నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేయడం ఆయిల్ థెరపీ అన్నమాట. ఇది జెంట్లీ రబ్ చేస్తూ చుట్టూ ఉన్న లిగమెంట్స్ని వాటిని అప్లై చేస్తూ ఉండొచ్చు. అండ్ సాల్ట్ థెరపీ, రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని వేడి చేసి, స్టోన్ సాల్ట్ అంటారు కదా, రాళ్ల ఉప్పు, కల్లుప్పు అంటూ ఉంటారు కొంతమంది, దాన్ని వేడి చేసి గుడ్డలో పెట్టి హీట్ థెరపీ, సాల్ట్ థెరపీ అది చేయొచ్చు. హాట్ వాటర్ థెరపీ అంటే ఏం చేయాలంటే అండి, ఫస్ట్ వేడి నీళ్లతో గుడ్డని బాగా ఇది చేసేసి తడిపేసి ఆర్థో పెయిన్ చుట్టూతా రౌండ్గా కట్టేసి ఆ టవల్ని దానిపైన చల్లటి నీళ్లలో ముంచిన క్లాత్ని కట్టాలి. ఇది థెరపీ అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ది థెరపీ. సో ఇది కూడా చేయొచ్చు అనమాట. అండ్ యాంకిల్ వెయిట్ ఎక్సర్సైజ్, శాండ్ బ్యాగ్స్ అని దొరుకుతాయండి. అదర్వైజ్ ఏం చేయొచ్చు అంటే, 1 కిలో బియ్యం తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్, అంటే ఒక ఎలా తీసుకోవచ్చు, పిల్లో కవర్లో తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా మధ్యలోకి టై చేయాలి. చేసి దాన్ని యాంకిల్ మీద నీకి ఉంచుకుని లిఫ్ట్ చేస్తే కనుక అదొక రకం థెరపీ అండి. అక్కడ ఏమవుతుందంటే మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి. శాండ్ బ్యాగ్స్ అయినా నవగేస్ 1 kg శాండ్ బ్యాగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. సో అది కూడా చేయొచ్చు ఆర్థో పెయిన్స్ వాళ్ళు. ఎప్సమ్ సాల్ట్ థెరపీ, ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుందండి. ఎవరికైనా తెలుసా ఎప్సమ్ సాల్ట్? బయట ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది. సో అదేం చేస్తారంటే వామ్ వాటర్లో వేసి మీ కాళ్ళని ఆ మజిల్, అదేం చేస్తుందంటే రిలాక్సేషన్ సాల్ట్ అనమాట. అది మనకి ఆ పర్టికులర్ పోర్షన్ని రిలాక్స్ చేస్తుంది. మనం కాళ్ళు అది పెట్టుకునేటప్పుడు కూడా కొన్ని పార్లర్స్లో కూడా యూజ్ చేస్తారు ఎప్సమ్ సాల్ట్ అని అంటే ఇస్తారు. సో మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనుకుంటా. సో దాన్ని వాటర్లో గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి అది నీస్కి కాళ్ళకి ఎక్కడైతే వాపులు ఉన్నాయో వాటికి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాణాయామాస్ వచ్చేసి డీప్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అండి. అండ్ భ్రామరి ప్రాణాయామ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్ప్ఫుల్ అయ్యే ప్రాణాయామ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ అయిపోయినాయి, సిమ్టమ్స్ అయిపోయినాయి, టైప్స్ అయిపోయినాయి. సాత్వికమైన న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఆర్థో పెయిన్స్ నుంచి బయటపడవచ్చు. కొన్ని హీలింగ్ థెరపీస్ ఉంటాయండి. సౌండ్ హీలింగ్స్ హైపర్ టెన్షన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడైనా చూసారా మీరు హీలింగ్ థెరపీస్? కొన్ని రకాల మెటల్స్ ఉంటాయి, బ్రాంజ్, సిల్వర్, ఇలాంటి మెటల్స్తో కొన్ని గిన్నెలు లాంటివి తయారు చేస్తారు. దానికి ఒక రకమైన కొడితే ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే వైబ్రేషను వల్ల ఏమవుతుందంటే హీల్ అవుతాయి అన్నమాట కొన్ని రోగాలు. అదొక రకమైన థెరపీ అనమాట. సో అది కూడా బాగుంటుంది, వన్ ఆఫ్ ది మంచి థెరపీ. ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, లేదంటే ట్రై చేయండి. హీలింగ్ థెరపీ, సౌండ్ హీలింగ్స్ థెరపీ అంటారు దాన్ని, అది కూడా బాగుంటుంది. సో ఇట్స్ ఆల్రెడీ 8:42. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటిదాకా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ నీ పెయిన్స్, దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.